హాయ్ అండి. ఈరోజు అరటికాయ ఇగురు చేస్తున్నానండి. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈజీగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో ముందుగా అరటికాయ తొక్క తీసేసుకోవాలండి. తొక్క తీసేసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇదిగోండి, అరటికాయ తొక్క తీసాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేనైతే కింద నీట్గా కడిగేసాను, మళ్ళీ కింద పోసేస్తున్నారు అనుకుంటుంది. ఇలా చిన్న ముక్కల కింద మీకు పెద్ద కావాలంటే పెద్ద కూడా కోసుకోవచ్చు, కానీ చిన్న కోస్తున్నాను. అసలు అరటికాయ చాలా రేర్గా వండుతాం మా ఇంట్లో. ఈరోజు వండుతాను. ఎప్పుడో 2-3 months అయింది తెచ్చి ఈరోజు వండుతున్నానండి. ముక్కలుగా కోసుకోవాలి. ఎక్కువ అరటికాయ తెచ్చినప్పుడు అరటికాయలు తెచ్చినప్పుడు మేము ఎక్కువ బజ్జీలు చేస్తామండి, పిల్లలు తింటారని. పిల్లలకన్నా ఎక్కువ పెద్దలు తింటాం అనుకోండి. అయితే ఈసారి చేంజ్గా ఉంటుందని అరటికాయ ఇగురు చేస్తున్నానండి. ఇదిగోండి, 2 అరటికాయలు ముక్కలు కోస్తాను. ఇప్పుడు వండుకునే ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, ఈ సైజు మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి కోస్తున్నాను. ఎక్కువ కోసినా బాగోదు, నేనైతే ఒకటి కోస్తున్నాను. ఒక తీసేసేయండి. తెలుసు కదా ఉల్లిపాయ ఎలా కొయ్యాలో. కడిగేసి కోస్తారు. ఇదిగోండి కోస్తున్నాను చూడండి. ఇలా కోసాక నాకైతే నచ్చదు ఇది. ఇలా పూర్తిగా కట్ చేసేసుకొని ఇలా చిన్నగా ఇలా సెట్ చేసుకున్నాక అయితే నేను ఇంకొంచెం ఇలా సైడ్ పెట్టి ఇలా చేశారనుకోండి సన్నగా వచ్చేస్తుంది. చిన్నగా మన చేతితో కోస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. ఇలా కోసుకోండి. మీకు నచ్చినట్టు కోసుకోండి. మళ్ళీ ఇలాగే కోసుకోమన్నాను కదా అని శ్రమపడి ఇలాగే కోసుకోవచ్చు. మీకు ఎలా వస్తే అలా, నాకు ఇలా వస్తే ఇలా కోసుకోండి. అయిపోయింది చూడండి. ఉల్లిపాయ కచ్చబెచ్చకి వచ్చినట్టు కోస్తాను. ఇప్పుడు కూర వేసేసుకుంటాం పోతాను. ఇదిగోండి తాలింపు దినుసులండి. కరివేపాకు వేసుకోండి. గరిటె వేసుకున్నాను, ఆగండి. ఇలాగా గరిటెతో ఇలా కలపాలి. తర్వాత ఉల్లిపాయ వేస్తాను. ఇలా ఉల్లిపాయ వేస్తాను. చీల్చి వేసుకోండి. చీల్చి ఇంకా నూనె ఎక్కువ పడిపోయినట్టు. చూడండి, మనం ఇలా కోసి పెట్టుకున్నాం కదా అరటికాయలు వేయండి. చికెన్ ఇప్పుడు తిప్పాక ఇప్పుడు దీనిపైన మూతలు అసలు మగ్గాక అప్పుడు మిగతావి వేసుకుందాం. ఇవన్నీ మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఒక 2 minutes ఆగండి. మధ్య ఇప్పుడు మగ్గిన చూసుకుందాము. చూడండి కర్రీ వస్తుంది, మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఇది ఎంత తింటారు అంతా. నేనైతే ఇది తింటాను. కొద్దిగా ఉప్పు వేసింది. తర్వాత సరిపడా కారం ఇది అరటికాయ కూర కాబట్టి కారం ఎక్కువ వేయకుండా తక్కువ మేము సరిపడా కొంచెం వేసుకుంటే కమ్మిగా ఉంటుంది. ఇలా కొంచెం ఇవ్వండి. కొద్ది కారం ఇది ఆశీర్వాద్ కారం అంటే కొంచెం వేస్తే ఎక్కువ బాగా వచ్చేస్తుంది. రంగుకు చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకొని కలిపండి. బాగా కలిపి ఇలా ఎక్కువ కారం పసుపు వేసాం కదా, అది కూడా ఒక్క నిమిషం వేగనివ్వండి. వేగేంత వరకు కొంచెం కలిపండి. కలిసేంత వరకు కలపండి, వేగేంత వరకు కాదు కలపండి. మొత్తం కలిసాక మళ్ళీ 1 నిమిషం మూత పెట్టేసి వేగనివ్వండి. ఎక్కువ కారం వేసాం కదా, వేగి అట్లా వేయించడం. తిప్పండి. ఇప్పుడు వేగిపోయండి. మధ్యలో ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాము.
నేనైతే టమాటా కానీ పులుపు ఎటువంటి పులుపు చుట్టుపక్కల టమాటా ఇట్లేదండి. ఒకసారి ఇలా చేసి చూడడానికి బాగుంటుంది. ఇలా వేసాక కొన్ని వాటర్ వేసుకోండి. నేను నీళ్ళు తగ్గుతున్నాను. కొన్ని వాటర్ వేసుకోండి. ఎక్కువ కాదు, మళ్ళీ కొన్ని ఎక్కువ వేసుకున్నారనుకోండి పులుసు అయిపోతుంది. కానీ తిరుగురు కదా, ఉడకడానికి సరిపడా అండి. ఇలా వేసుకోండి. ఇగురు పెట్టుకుని చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అవసరం లేదనుకోండి, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే నేను పెట్టట్లేదు లేదు. చూద్దామండి మగ్గిందని. చూడండి అయిపోయింది. అరటికాయ ఇగురు చూడండి. ఇలా ఉంచుకుంటే సరిపోద్దండి, మళ్ళీ మన అన్నంలోకి కలుపుకోవడానికి సరిపోదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఎంతో కడుగు కొంచెమే కొత్తిమీర ఇలా వేసుకున్నాను. మీ ఇష్టం నచ్చి తీసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఇంట్లో మన సండే తెచ్చి ఉందండి, అందుకే వేస్తున్నాను, లేదా మీరే వేసేదాన్ని కాదు. వేసి ఇలా తిప్పుకోండి. చూడండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడే మీరు ఉప్పు టెస్ట్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి, సరిపోయిన వేసుకోకండి, సరిపోకపోతే వేసుకోండి. ఇలాగా నేను చూస్తాను ఒకసారి సరిపోయిందో లేదో. నాకు సరిపోయిందండి, ఉప్పు వేయట్లేదు. దగ్గరికి అయ్యింది కదా, అంతే. మన అరటికాయ ఇప్పుడు రెడీ. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది యూట్యూబ్కి నేను ఇదే ఫస్ట్ వంట వీడియో అండి. కొంచెం నాకు మీ హెల్ప్ ఏమంటారు, మీ సపోర్ట్ నాకు దయచేయమని అనుకుంటున్నాను. సరే బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.